ఈ 7 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా చాలా అవసరం. మనకి ఇవి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ L3 ఫార్ములా అంటే ఏంటి? ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్. వితౌట్ ఫామ్ అంటే స్టేట్మెంట్స్ అన్నీ ఆ కేటగిరీలోకి వస్తాయి. స్టేట్మెంట్స్ అండ్ అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్ వీటితో క్రియేట్ అయిన సెంటెన్సెస్ అన్నీ ఆ వితౌట్ ఫామ్లోకి వస్తాయి. L3 ఫార్ములా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్. ఈ వితౌట్ ఫామ్ ఏదైతే ఉందో అక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అడ్వర్బ్, అడ్జెక్టివ్స్ వీటితో ఏవైతే క్రియేట్ చేయబడుతున్నాయో అంటే వెర్బ్ వితౌట్ వెర్బ్ అనమాట, వెర్బ్ లేకుండా వచ్చే సెంటెన్సెస్ అన్నీ మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? కంప్లీటెడ్ యాక్షన్స్ పీపీ ఫామ్లోకి వస్తాయి, లేదా పాసివ్ వాయిస్ పీపీ ఫామ్ వచ్చిందంటే అక్కడ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కదా, మనం ఈ కేటగిరీలోకి అన్ని కంప్లీటెడ్ యాక్షన్స్ వస్తాయి, పాసివ్ వాయిస్ యాక్షన్స్ వస్తాయి. ఐఎన్జీ వచ్చిందంటే ప్రోగ్రెసివ్ యాక్షన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అది గుర్తుపెట్టుకోండి. మనకి మెయిన్ L3 ఫార్ములా అంటే ఇది అనమాట. ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్ ప్లస్ బీ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీయింగ్ ఫార్ములా, బీ కాంబినేషన్, బీన్ కాంబినేషన్, బీయింగ్ కాంబినేషన్. ఈ బీ ఇంగ్ కాంబినేషన్ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టు నో. ఎందుకు అంటే మనం మాట్లాడాలంటే ఇవన్నీ అవసరమవుతాయి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం రెస్పాండ్ కావాలన్నా, ఆన్సర్ ఇవ్వాలన్నా వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది మనకి అర్థం కావాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థం కావాలి కదా. ఈ కాంబినేషన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి మనకి, ఇది మన మదర్ లాంగ్వేజ్ కాదు కాబట్టి అందుకే ఇవి నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? I hope you are doing good. Today we are going to learn about B combination, bean combination, being combination. ఎందుకంటే ఇంతవరకు మనం ఈ L3 ఫార్ములాకి సంబంధించిన బీ ఫార్ములా, బీన్ ఫార్ములా, బీయింగ్ ఫార్ములా అనేది మనం చూడడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. L3 ఫార్ములా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఇది ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ వింగ్ ఫామ్, ఇదే మెథడ్ ప్లస్ వితౌట్ ఫామ్, ఇదే మెథడ్ ఫాలో అవుతుంది వీటన్నిటికీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ మనం ఈ L3 ఫార్ములాతో 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ మనం కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మనం బీ కాంబినేషన్, బీన్ కాంబినేషన్, బీయింగ్ కాంబినేషన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బీ కాంబినేషన్ ఫస్ట్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అంటే టు బీ అంటే ఉండాలి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. టు బీ అంటే బీ వస్తే మనకి ఇంకా ఏంటి గుర్తు తెచ్చుకోండి, బీ వచ్చిందంటే ఈ L3 ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. అంటే బీ ప్లస్ పీపీ ఫామ్ వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుంది, వితౌట్ ఫామ్ వస్తుంది. ఈ పీపీ ఫామ్, ఇంగ్ ఫామ్, వితౌట్ ఫామ్ యూసేజెస్ ఎట్లా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, టు బీ ఉండాలి, యూ షుడ్ బీ హానెస్ట్, మీరు నిజాయితీగా ఉండాలి అనేది ఇక్కడ ఉండాలి అనే సెంటెన్సెస్ ఇక్కడ చెప్తుంది. చూడండి, బీ తర్వాత మనకి ఎటువంటి యాక్షన్ వర్బు లేదు. బీ హానెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అడ్జెక్టివ్ కదా, హానెస్ట్. హౌ హీజ్ ద పర్సన్ అంటే హీజ్ ద హానెస్ట్, ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? వ్యక్తి యొక్క, వస్తువు యొక్క గుణగణాలను వర్ణించి చెప్తుందన్నమాట. ఎట్లా వాటి ఇంకా క్వాలిటీస్, వ్యక్తి యొక్క, వస్తువు యొక్క క్వాలిటీస్ని వివరించి చెప్పడమే ఈ అడ్జెక్టివ్ యొక్క పని. ఇక్కడ ఏమొచ్చింది? బీ తర్వాత అడ్జెక్టివ్ వచ్చింది అంటే మనకి ఈ కేటగిరీలోకి వస్తుంది. యూ షుడ్ బీ హానెస్ట్, హీ మే బీ దేర్, అతను అక్కడ ఉండొచ్చు. హీ మే బీ దేర్, అతను అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే అతనికి రోజు అక్కడికి వెళ్ళే అలవాటు ఉంది. వేర్ ఈజ్ హీ అని ఎవరో అడిగారు, అతను ఎక్కడున్నాడు అంటే మేబీ దేర్, హీ మే బీ దేర్. ఎందుకంటే అతను రోజు లైబ్రరీకి వెళ్తున్నారు అనుకోండి, హీ మే బీ దేర్, అతను లైబ్రరీలో ఉండి, హీ మే బీ ఇన్ లైబ్రరీ, అతను లైబ్రరీలో ఉండొచ్చు, హీ మే బీ ఇన్ లైబ్రరీ. ఈ సెంటెన్స్ దేంతో ఫామ్ అయింది? ప్రిపోజిషన్ కదా ఫ్రెండ్స్. హీ మే బీ ఇన్ లైబ్రరీ, అతను లైబ్రరీలో ఉండొచ్చు. 50% ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉండొచ్చు అనేది మనం చెప్పట్లేదు. ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఉండొచ్చు అని మనం గెస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ టైంకి అతను రోజు లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఈ టైంలో అతను లైబ్రరీలో ఉండొచ్చు అని చెప్తున్నాం. అలాగే షీ మైట్ బీ దేర్, ఆమె అక్కడ ఉండొచ్చు. వేర్ ఈజ్ షీ అని అడిగారు, షీ మైట్ బీ దేర్, ఆమె అక్కడ ఉండొచ్చు. 30% ఛాన్స్ ఉంది ఉండడానికి. అంటే ఇక్కడ ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. మైట్ యూజ్ చేస్తామంటే, మే యూజ్ చేస్తే 50% ఛాన్స్ ఉన్నట్టు, మైట్ యూజ్ చేస్తే 30% ఛాన్స్ ఉన్నట్టు అంతే. అంటే షీ మైట్ బీ దేర్, ఆమె అక్కడ ఉండొచ్చు.
30% అవకాశం ఉంది ఆమె అక్కడ ఉండడానికి, ఉందో లేదో మనకు తెలియదు, గెస్ చేసి చెప్తున్నాం, దట్స్ ఆల్. ఐ విల్ బీ దేర్ ఎట్ దట్ టైం, నేను ఆ టైంకి అక్కడ ఉండాలి. ఐ విల్ బీ దేర్ ఎట్ దట్ టైం, ఆ టైంకి నేను అక్కడ ఉండాలి అని చెప్తున్నాం ఇక్కడ. చూడండి, ఐ తర్వాత మనం ఐకి వీకి షెల్ యూజ్ చేస్తాము, మన విల్ కూడా యూజ్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో రాంగ్, దేర్ ఈజ్ నో ఎనీ మిస్టేక్, వీ క్యాన్ యూజ్ విల్ ఆల్సో. ఓకే, ఐ విల్ బీ దేర్ ఎట్ దట్ టైం, నేను ఆ టైంలో అక్కడ ఉండాలి అని మనం చెప్తున్నాం. ఇది ఇలాగా మనం ఈ కేటగిరీకి సంబంధించిన ఈ సెంటెన్సెస్ ఫస్ట్ యూసేజ్లో మనం చూసాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఫామ్ అన్న ఈ కేటగిరీకి వస్తాయి. ఇంకా సెకండ్ యూసేజ్ చూస్తే ఎట్లా ఉంటుంది, దీని సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కదా. అడ్వర్బ్ అయినా అడ్జెక్టివ్ అయినా ఆబ్జెక్టివ్ ప్లేస్లో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ యూసేజ్ ఏంటి, ఇక్కడ పాసివ్ వాయిస్ బీ ప్లస్ V3 అంటే పీపీ ఫామ్ వచ్చిందంటే పాసివ్ వాయిస్ అయి ఉండాలి, లేదా కంప్లీటెడ్ యాక్షన్స్ అయి ఉండాలి. పాసివ్ వాయిస్లో సింటాక్స్ ఎట్లా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనమాట. పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లస్ మోడల్స్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. చూసారా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇది పాసివ్ వాయిస్ అవుతుంది ఇలాగా. ఓకే, అంటే సెకండ్ యూసేజ్లో మనం మోడల్స్తో ఈ బీ కాంబినేషన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం. మోడల్స్తో బీ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, క్యాన్ బీ ప్లస్ V3 ఉంది. ఇక్కడ ఏం ద వర్క్ క్యాన్ బి డన్ ఎట్ దట్ టైమ్ అని చెప్తున్నాం. ద వర్క్ షుడ్ బి డన్ ఎట్ 5 PM అన్నాం. ద వర్క్ క్యాన్ బి డన్ ఎట్ దట్ టైమ్, ఆ పని ఆ టైంకి కంప్లీట్ చేయబడగలిగి ఉండాలన్నమాట, పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాం క్యాన్ బి అయితే. ఓకే, ఇక్కడ చూడండి, ద వర్క్ షుడ్ బి డన్ ఎట్ 5 PM, 5 PM కల్లా ఆ వర్క్ కంప్లీట్ చేసి ఉండాలి. యూ క్యాన్ బి రీచ్డ్ దేర్ ఎట్ దట్ టైం, అంటే ఆ టైంకి నీవు అక్కడికి రీచ్ కాగలిగి ఉండాలి. నీవు ఆ టైంకి అక్కడికి రీచ్ కాగలిగి ఉండాలి. యూ కుడ్ బి రీచ్డ్ దేర్ ఎట్ దట్ టైం, నువ్వు ఆ టైంకి అక్కడికి చేరుకోగలిగి ఉండాలి అని చెప్తున్నాం ఇక్కడ. కుడ్ అనేది క్యాన్కి పాస్ట్గా మనం తీసుకుంటే, పాస్ట్ టెన్స్గా మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ద కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది కదా. యూ కుడ్ బి రీచ్డ్ దేర్ ఎట్ దట్ టైం అంటే నువ్వు అక్కడికి ఆ టైంకి నువ్వు చేరుకోబడగలిగి ఉండాలి అనమాట. అంటే వెళ్ళలేదు అని మీనింగ్ వచ్చేస్తుంది ఇక్కడ. యూ కుడ్ బి రీచ్డ్ దేర్ ఎట్ దట్ టైం, నువ్వు అక్కడికి చేరుకోగలిగి ఉండాలి. హీ విల్ బి కంప్లీటెడ్ హిజ్ వర్క్ ఎట్ 5 PM, అతని వర్క్ 5 గంటలకల్లా కంప్లీట్ చేసేసి ఉండాలి, అయిపోయి ఉండాలి కదా. అంతవరకు చేయడము కాదు, చేస్తూ ఉండడము కాదు, చేసేసి ఉండాలి. ఆ టైంకి అతని పని చేసేసి ఉండాలి అంటే కంప్లీటెడ్ యాక్షన్ కదా. ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి. ఇది ద వర్క్ షుడ్ బి డన్ ఎట్ దట్ టైం. ఇక్కడ ద వర్క్ షుడ్ బి డన్ ఎట్ దట్ టైం అంటే ఇక్కడ వర్క్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం. ఇది పాసివ్ వాయిస్. ఆ పని ఆ టైంకి కంప్లీట్ చేసేసి ఉండాలి అని చెప్తున్నాం. ఇక్కడ హీ విల్ బి కంప్లీటెడ్ హీజ్ వర్క్ ఎట్ 5 PM, అతని వర్క్ 5 గంటలకల్లా కంప్లీట్ చేసేసి ఉండాలి అని చెప్తున్నాం. అంటే ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ విల్ బి వచ్చింది కాబట్టి ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమైపోయాయి, ఇంకా ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం. బీ ప్లస్ పీపీ ఫామ్ అయింది. పీపీ ఫామ్ వచ్చింది అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చిందంటే ఏంటి, పాసివ్ వాయిస్ అన్న అవ్వాలి, లేదా కంప్లీటెడ్ యాక్షన్ అన్న అవ్వాలి, అంతే కదా. తర్వాత ఐఎన్జీ ఫామ్ ఏంటి, యూ విల్ బి ప్రాక్టీసింగ్ ఆల్వేస్, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే ఇక్కడ ఏం మీనింగ్ వచ్చింది, యూ విల్ బి కంప్లీటెడ్ అంటే పూర్తి చేసి ఉండాలి. యూ విల్ బి ప్రాక్టీసింగ్ ఆల్వేస్ అంటే మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చూడండి, యూ విల్ బి
థింకింగ్ ఆల్వేస్ ఇన్ ఇంగ్లీష్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ఉండాలి. మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం, థౌజండ్స్ థాట్స్ మనకి వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం చెప్పండి, అవన్నీ కూడా మన మదర్ లాంగ్వేజ్లో ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా మనం అదర్ లాంగ్వేజ్ ఏదైనా మనం నేర్చుకుంటున్నాము అన్నప్పుడు ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఆ లాంగ్వేజ్లో థింక్ చేయాలి. మనం ఇంగ్లీష్లో మనం థింక్ చేసినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం మనకి ఈజీ అవుతుంది. అంటే స్పాంటేనిటీగా మనకి ఆ సెంటెన్సెస్, ఆ వర్డ్స్ వస్తాయి అన్నమాట. మనం ఆల్రెడీ ఆలోచిస్తున్నాం కాబట్టి అవన్నీ ఏమవుతుంది, ఆల్రెడీ ఇంగ్లీష్లో ఆలోచిస్తాం కదా, అవి ఏమవుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు ఇమ్మీడియట్లీ మన సబ్ కాన్షియస్ మైండ్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఐడియాస్ని, వర్డ్స్ని, సెంటెన్స్ని మనం ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది. మనం మన మదర్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఏమి ఆలోచించం కదా, ఏదైతే అది టకా మాట్లాడేస్తుంటాం. అలా మాట్లాడాలంటే మన ఈ అదర్ లాంగ్వేజ్ అని ఈ ఇంగ్లీష్ని కూడా మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ చేయాలి కదా. మన టంగ్కి, వోకల్ కార్డ్స్కి అలవాటు చేయాలి. అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే నీడ్ ఉందో ఆటోమేటిక్గా ఆ సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ వచ్చేస్తుంటాయి కదా ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. యూ విల్ బీ ప్రాక్టీసింగ్ ఆల్వేస్ అన్న ప్లేస్లో యూ విల్ బీ కంప్లీటెడ్ ఎట్ దట్ టైమ్. అంటే ఆ టైంకి నువ్వు కంప్లీట్ చేసి ఉండాలి అనే మీనింగ్ వచ్చేస్తుంది. యూ విల్ బీ ప్రాక్టీస్డ్ ఎట్ దట్ టైమ్. ఆ టైంకి నువ్వు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రాక్టీసింగ్ వల్ల ప్రాక్టీస్డ్ అని పెట్టామంటే ఏమవుతుంది, యూ విల్ బీ ప్రాక్టీస్డ్ ఎట్ దట్ టైమ్. ఆ టైంకి నువ్వు ప్రాక్టీస్ చేసేసి ఉండాలి అని చెప్తున్నాం అంతే. యూ విల్ బీ థింకింగ్ ఆల్వేస్ ఇన్ ఇంగ్లీష్. చూడండి, ప్రాక్టీసింగ్లో ప్రాక్టీస్డ్ అంటే ఒక మీనింగ్ వస్తుంది, ప్రాక్టీసింగ్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మనం ఏం చేయాలి, బీన్ కాంబినేషన్ చూడాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్? బీన్ కాంబినేషన్ ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, బీన్ కాంబినేషన్ మామూలుగా బీన్ అంటే ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్ కామన్గా వస్తుంది కదా. ఇవి మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్, ఇంకేమీ రావు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్గా మాత్రమే వస్తాయి. అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. ఇవి మీరు మంచిగా స్టడీ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈమె ఇలా చెప్తున్నారు కదా, ఈ కాంబినేషన్స్లోనే ఇంకా ఎట్లా వస్తాయి, ఇవి మనం ఎలా అలవాటు చేసుకోవాలనేది మీరు ఫోకస్ పెట్టి మీరు ఇంకా రీసెర్చ్ చేయండి. వీటి మీద కొంచెం రీసెర్చ్ చేసేసరికి ఇది మేము అర్థమైపోతుంది. ఓ ఇది ఇంతే. యూజ్ చేస్తే పీపీ ఫామ్ యూజ్ చేయాలి. పీపీ ఫామ్ యూజ్ చేస్తే కంప్లీటెడ్ యాక్షన్ కానీ పాసివ్ వాయిస్ కానీ అవుతుంది. లేదంటే ఐఎన్జీ ఫామ్ యూజ్ చేయాలి. ఐఎన్జీ ఫామ్ అంటే కంటిన్యూస్ టెన్స్ ప్రోగ్రెసివ్ యాక్షన్ అవుతుంది కదా. కంటిన్యూస్ టెన్స్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ మాత్రమే ఐఎన్జీ యూజ్ చేస్తాము. లేదంటే వితౌట్ ఫామ్ యూజ్ చేస్తాం. వితౌట్ ఫామ్ అంటే అందులోకి స్టేట్మెంట్స్ వస్తాయి, ప్రిపోజిషన్స్తో అయిన సెంటెన్స్ ప్రిపేర్ అయిన సెంటెన్సెస్ వస్తాయి, అంటే స్టేట్మెంట్స్ వస్తాయి. లేదా ప్రిపోజిషన్స్ యూజ్ చేసిన సెంటెన్సెస్ వస్తాయి, స్టేట్మెంట్స్ వస్తాయి. లేదా ప్రిపోజిషన్స్ యూజ్ చేసిన సెంటెన్సెస్ వస్తాయి, అడ్జెక్టివ్ అడ్వర్బ్స్తో యూజ్ చేసిన సెంటెన్సెస్ వస్తాయి అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద మెయిన్ మెథడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అంటే లిటిల్ బిట్ రీసెర్చ్ ఈజ్ నీడ్ అనమాట. మనకి అక్కడ కొంచెం రీసెర్చ్ చేయాలి మనం. ఇది ఎలా మనం మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్ క్రియేట్ చేయలేకపోతున్నాం అనుకోండి, ఏం చేయాలి, ఈ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ స్ట్రక్చర్ మీనింగ్ ఏంటి అనేది మనకి డౌట్ వస్తుంది కదా. అప్పుడు అది దాని గురించి తెలుసుకోండి ఒకసారి. నవ్వేడేస్ మన చేతిలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. ఈ పీపీ ఫామ్, ఇంగ్ ఫామ్, వితౌట్ ఫామ్ నుంచి ఇంకేమీ రావు ఫ్రెండ్స్. ఇది సింపుల్ ట్రిక్, ఓకేనా. చూడండి, ఇప్పుడు బీన్ కాంబినేషన్ అంటే దే వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద వర్క్ ఇఫ్ దే హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ. వాళ్ళు త్వరగా స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఆ వర్క్ కంప్లీట్ చేసి ఉండేవారు. హ్యావ్ బీన్ కంప్లీటెడ్. చూడండి, హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ బీన్ కాంబినేషన్ అనేది ఎలా వచ్చింది, వాళ్ళు ఆ పని త్వరగా స్టార్ట్ చేసి ఉండుంటే వాళ్ళు త్వరగా ముగించి ఉండేవారు, త్వరగా కంప్లీట్ చేసి ఉండేవారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయలేదన్నమాట, లేటుగా స్టార్ట్ చేశారు, ఆ పని కంప్లీట్ చేయబడలేదు, కంప్లీట్ చేయలేకపోయారు, అంతే కదా.
మనం ఎప్పుడైతే లేట్ చేస్తామో అనుకున్న పని అనుకున్న టైంకి చేయలేం. ఇక్కడ అదే జరిగింది. అంటే ఆ పని జరగలేదన్నమాట. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు త్వరగా స్టార్ట్ చేసి ఉండుంటే త్వరగా కంప్లీట్ చేయగలిగి ఉండేవారు, కంప్లీట్ చేసి ఉండేవారు అనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ వుడ్ హ్యావ్ బీన్, ఇవన్నీ జరిగిపోయిన విషయాల్ని తెలియజేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, యూ వుడ్ హ్యావ్ బీన్ హెల్దీ ఇఫ్ యూ హ్యాడ్ యూజ్డ్ ద మెడిసిన్స్. ఇఫ్ యూ హ్యాడ్ యూజ్డ్ ద మెడిసిన్స్. ఇక్కడ హ్యాడ్ యూజ్డ్, ఇక్కడ కూడా హ్యాడ్ తర్వాత పీపీ ఫామ్ వచ్చింది చూడండి. అంటే ఆ మందులు వాడి ఉండుంటే నువ్వు హెల్దీగా ఉండేదానివి అని చెప్తున్నాం. ఇక్కడ హెల్దీగా ఉండేవారు అని చెప్తున్నాం. అంటే యూ వుడ్ హ్యావ్ బీన్ హెల్దీ. మీరు ఆ మందులు సరిగ్గా వాడలేదు కాబట్టి మీరు హెల్దీగా లేరు. మీరు ఆ మందులు సరిగ్గా మంచిగా వాడి ఉండుంటే హెల్దీగా ఉండేవారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగిపోయిన సంఘటన, ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, జరిగిపోయిన సంఘటన. బీన్ హెల్దీ అంటే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తుంది. ఓకేనా. ఇది బీన్ ప్లస్ కంప్లీటెడ్ అనేది పీపీ ఫామ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ బీన్ హెల్దీ అనేది వితౌట్ ఫామ్ దగ్గరికి వస్తుంది. షీ వుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇఫ్ షీ హ్యాడ్ గాట్ ఏ జాబ్. ఆమె వర్క్ చేస్తూ ఉండేది. ఆమెకు జాబు పొంది ఉంటే, ఆమె వర్క్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె వర్క్ చేయడం లేదు. ఎందుకు అంటే ఆమె జాబు పొందలేకపోయింది కాబట్టి. అది ఇక్కడ జరగడం జరిగింది. అంటే షీ వుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్, ఆమె వర్క్ చేస్తూ ఉండేది. ఇక హ్యావ్ బీన్ వర్కింగ్ కాంబినేషన్ ఎక్కడుంది చెప్పండి, బీన్ ప్లస్ ఐఎన్జీ కదా ఈ కాంబినేషన్, బీన్ ప్లస్ ఐఎన్జీ కాంబినేషన్. షీ వుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇఫ్ షీ హ్యాడ్ గాట్ ఏ జాబ్. ఆమెకు జాబు పొంది ఉంటే, ఆమెకు జాబు ఆమె జాబు పొంది ఉంటే ఆమె వర్క్ చేస్తూ ఉండేది. తర్వాత చూద్దామా బీయింగ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది. ఇది ఇంతే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ బీన్ కంప్లీటెడ్, హ్యావ్ బీన్ గాన్, దే వుడ్ హ్యావ్ బీన్ గాన్ ఇఫ్ దే హ్యాడ్ ఇన్వైటెడ్ దెమ్. They would have been gone there if they had invited. If they would have been attended the party if they had invited them. వాళ్ళని పిలిచి ఉంటే వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళేవారు. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బీన్ అనేది బీకి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇది గుర్తుపెట్టుకోండి, బీన్ అనేది బీకి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట. ఇవన్నీ జరిగిపోయిన వాటికి యూజ్ చేస్తాము. బీన్ అనేది హ్యావ్, హ్యాజ్, హ్యాడ్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఈ పాసివ్ వాయిస్లో ఎక్కువగా యూజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీయింగ్ కాంబినేషన్, నెక్స్ట్ అండ్ లాస్ట్ కాంబినేషన్ బీయింగ్ కాంబినేషన్. మనం గత 6 వీడియోస్ నుంచి మనం ఈ 7 ఫార్ములాస్ గురించే చెప్పుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ 6 వీడియోస్ మీరు 1కి 2 సార్లు చూడండి. మీకు మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఈ ఇంగ్లీష్ ప్రపంచాన్ని ఏలుతున్నాయో ఆ మొత్తం స్ట్రక్చర్స్ మీకు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి వాచ్ చేయండి, చూడండి. నెక్స్ట్ బీయింగ్ కాంబినేషన్. బీయింగ్ కాంబినేషన్ అనేది యూజ్ బీయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. చాలా రకాలుగా మనం ఈ బీయింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. పాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, నెంబర్ 1 ఏంటి, పాసివ్ వాయిస్. షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నౌ అనమాట. ఈజ్ ప్రిపేరింగ్ ఎప్పుడు వస్తుంది మనకి, ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ కదా, ప్రజెంట్లో ప్రోగ్రెస్ అవుతుంది, ఇది జరుగుతూ ఉంది. ఇది యాక్టివ్ వాయిస్. యాక్చువల్గా షీ ఈజ్ యాక్టివ్ వాయిస్ అనమాట. షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే యాక్టివ్ వాయిస్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ పాసివ్ వాయిస్. షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో ఆమెకు, అంటే సబ్జెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం, ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి షీ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని మనం హైలైట్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఏంటి, ఆబ్జెక్టివ్ కదా, ఆబ్జెక్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ బీయింగ్ ప్రిపేరింగ్ బై హెర్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ ప్రిపేరింగ్ బై హెర్ అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ప్రిపేరింగ్ బై హెర్, ప్రిపేరింగ్ బై హెర్. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ని హైలైట్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం.
బ్రేక్ఫాస్ట్కి అంటే ఆబ్జెక్టివ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఈజ్ బీయింగ్ ప్రిపేరింగ్ బై హర్. బ్రేక్ఫాస్ట్ ఆమె ద్వారా ప్రిపేర్ చేయబడుతుంది, ఆమెచే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబడుతుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి నెక్స్ట్ ఏంటి, రీజన్ చెప్పడానికి కూడా మనం యూజ్ చేస్తాం. బీయింగ్ లేట్ టు ద క్లాస్ I was not able to understand the lesson. Being late to the class, I was not able to understand the lesson. నేను క్లాస్కి లేట్గా రావడం వల్ల ఆ లెసన్ నేను అర్థం చేసుకోలేకపోయాను. పాస్ట్ వాజ్ ఏబుల్ టు కదా, పాస్ట్ టెన్స్లో. ఇది కూడా అయిపోయిన సెంటెన్సెస్. చూడండి, బీయింగ్ లేట్ టు ద క్లాస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్. నేను లేట్గా రావడం వల్ల ఆ లెసన్ నేను అర్థం చేసుకోలేకపోయాను అంటే ఇక్కడ రీజన్స్ చెప్పడానికి మనం యూజ్ చేస్తున్నాం. చూడండి ఎన్ని రకాలుగా యూజ్ చేసాం. యాక్చువల్ పాసివ్ వాయిస్లో యూజ్ చేసాము, తర్వాత రీజన్ చెప్పడానికి యూజ్ చేసాము. ఇంకా థర్డ్ వన్ ఏంటో చూద్దాం. చూడండి, టుమారో, ఇక్కడ రీజన్లో చూడండి, టుమారో బీయింగ్ ఏ హాలిడే వీఆర్ విజిటింగ్ శిల్పారామం. టుమారో బీయింగ్ ఏ హాలిడే, రేపు హాలిడే ఉంటుంది కాబట్టి వీఆర్ విజిటింగ్ శిల్పారామం, మనం శిల్పారామంని విజిట్ చేస్తున్నాము, విజిట్ చేస్తున్నాము అని చెప్తున్నాం. రీజన్స్. ఇన్ టెంపరరీ యాక్షన్స్ అంటే యు ఆర్ బీయింగ్ వెరీ క్లవర్ అన్నాం. యు ఆర్ బీయింగ్ వెరీ క్లవర్ అంటే ఈ క్లవర్గా యాక్ట్ చేస్తున్నారన్నమాట. యాక్టింగ్, ఇది యాక్టింగ్ అంటే క్లవర్గా యాక్ట్ చేస్తున్నావు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. యు బీయింగ్ యాజ్ ఏ టీచర్ యూ షుడ్ టీచ్ యువర్ స్టూడెంట్స్. నువ్వు టీచర్గా ఉండడం వల్ల మీ స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. బీయింగ్ యాజ్ ఏ టీచర్ యూ షుడ్ టీచ్ యువర్ స్టూడెంట్స్. నువ్వు ఒక టీచర్గా ఉండడం కారణంగా, నువ్వు ఒక టీచర్గా ఉండడం వల్ల మీ స్టూడెంట్స్కి నువ్వు టీచ్ చేయాలి అని అంటున్నాం. మీ స్టూడెంట్స్కి నువ్వు టీచ్ చేయాలి. చూడండి, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ హియర్ అంటే ఇంగ్లీష్ ఇక్కడ నేర్పబడుతుంది. దిస్ ఈజ్ ద పాసివ్ వాయిస్. ఇది పాసివ్ వాయిస్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ హియర్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది యాక్చువల్గా యాక్టివ్ వాయిస్. ఇక్కడేంటి, హియర్ ఈజ్, చూడు, హియర్ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ హియర్. ఇక్కడ ఇంగ్లీష్ నేర్పబడుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఇది పాసివ్ వాయిస్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. దే ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ హియర్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ హియర్ అనేది యాక్టివ్ వాయిస్. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై మీ అనేది పాసివ్ వాయిస్ అవుతుంది. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై మీ. ఇంగ్లీష్ నా ద్వారా నేర్పబడుతుంది. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను అని వస్తుంది. అదే ఇంగ్లీష్ నేర్పించబడుతుంది నాచే అని మనం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై మీ, నా ద్వారా ఇంగ్లీష్ నేర్పబడుతుంది అని వస్తుంది పాసివ్ వాయిస్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనం బీయింగ్ ఫార్ములా, బీయింగ్ కాంబినేషన్, ఈ L3 ఫార్ములా ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీకు మొత్తం ఇంగ్లీష్ అర్థమైపోతుంది. చూడండి, మామూలుగా L3 ఫార్ములా అంటే ఏంటి, ప్లస్ పీపీ ఫామ్ ప్లస్ సింగ్ ఫామ్ ప్లస్ వితౌట్ ఫామ్, దట్స్ ఆల్. అంటే ఈ మొత్తం ఇంగ్లీష్లో కాంబినేషన్స్ అనేవి ఈ 3 మాత్రమే వస్తాయి, అంతకుమించి ఇంకేమీ రావు. మళ్ళీ ఈ బి అంటే బి ప్లస్ పీపీ ఫామ్, బి ప్లస్ వితౌట్ ఫామ్, బి ప్లస్ ఇంగ్ ఫామ్, ఇలా మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share, subscribe. Thank you.